శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కర్కాటక రాశి వారికి గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి అష్టమ శని ప్రభావం నుంచి కొంతవరకు రిలీఫ్ రావడం జరిగింది. అది ఏ విధంగా అంటే, శని భగవానుడు ప్రస్తుతం శతభిష నక్షత్రం నుంచి పూర్వభాద్ర నక్షత్రం మీదకి సంచరించడం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే పూర్వభాద్ర నక్షత్రం మరి దశానాథుడు గురువు, అటువంటి గురువు లాభస్థానంలో ఉన్నాడు ప్రస్తుతం కర్కాటక రాశి వారికి ప్రస్తుత స్థితి. ఈ కారణం వల్ల జాతకుడికి మరి గురువు యొక్క కారకత్వాలైనటువంటి కానీ గురువు భావ కారకత్వాలు మీకు ఫేవరబుల్గా రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా 6, 9 స్థానాలకి గురువు బాధ్యత వహిస్తూ ఉంటాడు. 6వ స్థానాధిపతి లాభస్థానంలో రావడం అన్నది నిజంగా ఒక జాతకుడికి రుణాలు నుంచి బయటపడే అవకాశం ఉన్నది. ఏదైనా రుణ ప్రయత్నాలు చేస్తే కొత్తగా రుణం దొరుకుతుంది. అలాగే కొత్త రుణం చేసి పాత రుణం తీర్చే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఏంటంటే ఆరోగ్యం బాగుపడుతుంది. ఎవరైతే కొద్దిగా అనారోగ్య సమస్యలతో ఉన్నారో వాళ్ళ యొక్క హెల్త్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. దాని తర్వాత ఏంటంటే భాగ్యాధిపతి లాభస్థితి విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా ప్రవేశానికి కానీ పరిశోధనా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ చాలా అనుకూలమైన స్థితి ఈ శని భగవానుడు కల్పిస్తున్నాడు. ఒక విధంగా అష్టమ స్థానం కూడా పరిశోధనా స్థానం లాంటిది. నిగూఢమైనటువంటి రహస్యాలు తెలుసుకోవడానికి అష్టమ భావం ఉపయోగపడుతుంటుంది. అష్టమం అనేది రహస్యమైనది. అటువంటి రహస్యాలు తెలుసుకునే విధంగా జాతకుడికి సహకరించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే కొంతవరకు ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం కొంతవరకు తగ్గింది. అంటే అష్టమ శని ప్రభావం ఏ విధంగా ఉంటుందంటే అది అవమానకరంగా ఉంటుంది. పదవి కోల్పోవడం అవ్వచ్చు, అలాగే పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం అవ్వచ్చు, ఉద్యోగంలో లంచం తీసుకుంటే పట్టుబడడం అవ్వచ్చు. సో ఆ విధంగా అవమానాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అటువంటి నుంచి కొంత తగ్గించి దాని నుంచి బయటపడడం అన్నమాట. అంటే గతంలో మీకు ఏమైనా ఇటువంటి సంఘటన జరిగి ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నా, ఏదైనా పదవి పోగొట్టుకొని ఉన్నా, అవమానపడి ఉన్నా, ఏదైనా వస్తువు పోయి ఉన్నా, లేదంటే భార్యాభర్తలు ఒకరినొకరు విడిచి ఉన్నా, ఈ సమయంలో మళ్ళా మీరు ఒక రాజీ మార్గం ద్వారా మీరు తిరిగి పోగొట్టుకున్నవి ఏవైతే పోగొట్టుకున్నారో అవి తిరిగి ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే సాధారణంగా గురువు కూడా అంతే అండి. గురువు ఎప్పుడూ కూడా మన లేని దాన్ని ఇస్తూ ఉంటాడు. అంటే జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు, చదువు లేని వాడికి చదువు ఇస్తూ ఉంటాడు. ఏదైనా మనకి జరిగిందండి అని గురువుగారిని చెప్పుకుంటే ఆయన ఏదో విధంగా ఆ పూజల ద్వారానో ప్రయత్నం ద్వారానో పెద్ద మనుషుల ద్వారానో పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది గురువు యొక్క లక్షణం అన్నమాట. మంచి మార్గంలో పెట్టడం ఇవన్నీ కూడా ప్రస్తుతం ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నది. దానికి అదనంగా ధనాధిపతి లాభస్థానం, లాభాధిపతి ధనస్థానం. అంటే అద్భుతమైన ధనయోగం జనరేట్ అయింది. ఎలాగా మరి గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సంస్థల ద్వారా ఆర్థిక సహకారం వచ్చే అవకాశం ఉంది. అయితే ఏంటంటే మరి శుక్రుడు రవికి చాలా దగ్గరగా కంబస్ట్ అయి ఉన్నాడు. సో ఆ కారణం వల్ల ఏంటంటే మీరు గురువునితో పాటు శుక్రుడిని కూడా స్ట్రెంత్ చేసుకోవాలన్నమాట. అంటే ప్రతిరోజు అమ్మవారిని పూజించుకోవడం వల్ల, లక్ష్మీ స్తోత్రం చదవడం వల్ల ఆర్థిక పరంగా చాలా అనుకుంటుంది. అంటే ఒక ఉన్నత విద్యాయోగం కూడా ఏర్పడింది లాభస్థానంలో. అది బుధ గురు శుక్ర రవి ఏర్పడడం వల్ల పీజీ చేస్తున్న వాళ్ళకి, అలాగే ఏదైనా పిహెచ్డి లాంటి ప్రయత్నం చేస్తున్న వారికి, అలాగే మెడికల్ రంగంలో సీట్ సంపాదిద్దాం అనుకున్న వాళ్ళకి పీజీ అవ్వచ్చు, ఎంబీబీఎస్ అవ్వచ్చు, ఇంకా పై కోర్సులు అవ్వచ్చు. అటువంటి వారికి కూడా చాలా సహకరించే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి అనుకూలంగా ఉంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా కుజుడు దశమ స్థానంలో స్వక్షేత్రగతుడై రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం వల్ల జాతకుడికి విశేషమైనటువంటి ధైర్య సాహసాలు వచ్చే అవకాశం ఉన్నది. స్వభావసిద్ధంగా కొంత
అధైర్యవంతులైనటువంటి కర్కాటక రాశి వారికి కుజుడు బలం తోడవడం వల్ల దేన్నైనా సమర్థవంతంగా ఎదుర్కోవడం, భూములు స్థిరాస్తులు మీద ఉన్నటువంటి వ్యవహారాలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ, అన్నదమ్ములతో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఈ సమయంలో మీకు సంపూర్ణంగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీ పేరుతో ఏదైనా స్థిరాస్తి రావడం కానీ, ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి మీ స్థిరాస్తి మీ చేతికి రావడం కానీ జరిగే అవకాశం ఉన్నది. సో ఏదన్నా మొత్తం మీద మరి వృషభ రాశిలో ఎక్కువ గ్రహాలు ఉన్నప్పుడు జాతకుడికి ధనయోగం చాలా బాగుంటుంది. అంటే లాభస్థానం కాబట్టి ఈ విధంగా మరి చాలా కాలం బట్టి ఆగిపోయినటువంటి ఏ సమస్య అయినా మరి ఈ రాశిలో ఈ వారం వీరికి ఖచ్చితంగా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గ్రహస్థితి మరి ఒక 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం జరిగింది. అంటే కుజుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల రియల్ ఎస్టేట్ సంబంధించిన చాలా అనుకూలంగా ఉంటాయి. భూములు, స్థలాలు, భవనాలు వాటి యొక్క విలువ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. అలాగే శని స్వక్షేత్రగతుడు అయి ఉండడం వల్ల పారిశ్రామిక రంగం అనుకూలంగా ఉంటుంది. ఎక్కువగా ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. శుక్రుడు స్వక్షేత్రంలో ఉండడం వలన ధనం యొక్క రొటేషన్ ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మార్కెట్లో ధనం సులభంగా దొరుకుతూ ఉంటుంది. అంటే బిజినెస్ బాగా జరుగుతూ ఉంటుంది వృషభ రాశిలో ఉన్నటువంటి గ్రహాల వల్ల. అందువల్ల సాధారణంగా మరి ఈ సమయంలో ఎవరైనా సరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు చాలా బాగున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారం చేసుకున్న వాళ్ళకి ఇది మంచి స్టార్టింగ్ టైము. అలాగే అయితే మరి కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి ఇవి గోల్డ్ షాపులు కానీ, శారీస్ సంబంధించిన కానీ, ఈ టైలరింగ్ అంటున్నారు, బ్యూటీ పార్లర్లు అంటున్నారు, ఇది బకెట్ అంటున్నారు, ఇటువంటి వాటికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అంటే ముఖ్యంగా మగవారి కన్నా స్త్రీలకు ఎక్కువ అవకాశాలు పెరుగుతాయి. శుక్రుడు ఎప్పుడైతే గోచారంలో బలంగా ఉంటాడో అప్పుడు స్త్రీలకు ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయన్నమాట. సో ఆ కారణం వల్ల ఏంటంటే స్త్రీలు మంచి పైచేయి ఉందే కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళు సొంతంగా ఉపాధి అవకాశాలు పెరుగుకుంటే ఖచ్చితంగా బాగుంటాయి. అయితే ఒక మంచి విద్యాయోగం ఏర్పడింది కాబట్టి ఈ సంవత్సరం విద్యా సంస్థలకి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అంటే ఏ చిన్న స్కూల్ పెట్టుకున్నా, పెద్ద స్కూల్ ఉన్నా, వాళ్ళు రన్ చేసుకున్న వాళ్ళకి గతంలో కన్నా విపరీతంగా మంచి నేమ్ వస్తుంది. ఆర్థిక పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. అలాగే మెడికల్ రంగం, ముఖ్యంగా రాహు మీనరాశిలో ఉండడం వల్ల ఈ హాస్పిటల్స్, అలాగే మరి మెడికల్ కాలేజీలు, ఈ మెడికల్ సంబంధించింది బాగా డెవలప్మెంట్ అవ్వడం వల్ల, ఫార్మాస్యూటికల్ కంపెనీ కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఆ రంగంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కూడా ఖచ్చితంగా మరి అనుకూలించే అవకాశం ఉంది. ఏదన్నా మొత్తం మీద ఈ ప్రస్తుతం ఈ మార్పు అటు హాస్పిటల్స్, మెడికల్ సంబంధించింది, రియల్ ఎస్టేట్ సంబంధించింది, అది బ్యాంకింగు, స్త్రీలకు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు దాకా ఎవరన్నా చిన్న ఏదో ఖాళీగా ఉంటూ ఉద్యోగ ప్రయత్నం చేయకుండా ఉన్న వాళ్ళకి ఈ రంగాల్లో ఉద్యోగ ప్రవేశం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. అలాగే గతంలో మంచి సీట్ రాకుండా ఉన్న వాళ్ళకి మంచి ఖాళీలో సీట్ రావడం కానీ, వాళ్ళ ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. అలాగే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఏమాత్రం కష్టపడినా కూడా ఏదైనా సక్సెస్ అందరికీ సులభంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ప్రయత్నంలోనే విజయం ఉంది. కాబట్టి మరి గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నప్పుడు ఆ ప్రయత్నాలు ఆ రాశుల వారు కావచ్చు, ఆ గ్రహ ప్రభావం ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ నక్షత్రాల వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తొందరగా మీ మనసులో ఉన్నది చేద్దాం అనుకున్నది స్టార్ట్ చేయండి. తొందరలోనే మీ ఫలితం పొందే అవకాశం ఉంది. స్వస్తి.